మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి ఎర్రటి గాజులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజే లక్ష్మీదేవి పుట్టిందని కొందరు నమ్ముతారు. అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య ముందు రోజున ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తోంది. గాజులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. గాజులు లేని చెయ్యిని మొండి చెయ్యి అంటారు. గాజులు వేసుకుంటే మంచిదని పెద్దలు చెప్తారు. సాధారణంగా మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటారు, చెవులకు కమ్మలు పెట్టుకుంటారు, అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు. నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసం మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇంట్లోనే ఉండే ఆడవారు ఎప్పుడూ చేతులకు గాజులు ధరించాలి. ఉద్యోగాలు చేసేవారు కూడా గాజులు వేసుకోవాలి. కానీ కొన్ని ఉద్యోగాలలో గాజులు వేసుకోలేరు. అలాంటి వారు గాజులు ప్రతిరోజు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కుదిరిన వారు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు మట్టి గాజులు వేసుకోవాలి. అలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులోనూ ఆడవారు ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు ధరిస్తే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య ముందు రోజున డజను ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, దీర్ఘ సుమంగళిగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు ఎర్ర గాజులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఇతరుల పరిస్థితిని తెలుసుకోకుండా వారిని తప్పు పట్టకూడదు అని తెలిపే నీతి కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక నది ఉండేది. ఆ నది ఒడ్డున 2 పెద్ద చెట్లు ఉండేవి. ఒకరోజు ఆ దారిన వెళ్తున్న ఒక చిన్న పిట్ట తనకు, తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. ఓ వృక్షమా, వర్షాకాలం వస్తోంది. నేను, నా పిల్లలు ఉండడానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోమా అంది. వద్దు అనేసింది మొదటి చెట్టు. ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. సరే కట్టుకో అంది రెండో చెట్టు. దాంతో చిన్ని పిట్ట మహా ఆనందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టేసింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది పిట్ట. తర్వాత ఆ పక్షి పిల్లలతో ఆనందంగా ఆ గూటిలో కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది. అంతలో పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం బాగా పెద్దదై వరద రావటం మొదలయ్యింది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్లతో సహా కూలిపోయి నీటిలో కొట్టుకుని పోతుంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, భగవంతుడు నీకు శిక్ష వేశాడు, నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా, అందుకే నీకు ఇలా జరిగింది అంది నవ్వుతూ. అప్పుడు కొట్టుకుపోతున్న ఆ చెట్టు, ఓ పక్షి, నేను బలహీనమైన దానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకొని పోతానని కూడా తెలుసు.
అందుకే నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నేను నిరాకరించాను. నన్ను క్షమించు. నువ్వు 10 కాలాలు ఆ చెట్టుపై సుఖంగా ఉండు అంది ఆనందంగా. ఆ చెట్టు మాటలు విన్న చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంతా ఆవేదన మొదలయ్యింది. అయ్యో, ఈ చెట్టును అపార్థం చేసుకున్నానే అని బాధపడింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది. ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. ఇక వీడియోలోకి వస్తే, గాజులు చాలా పవిత్రమైనవి, అందుకే గాజులు పగలకూడదు అని పెద్దలు చెప్తారు. గాజులను పగలకుండా జాగ్రత్తగా చూసుకునే స్త్రీలకు ఓర్పు సహనం పెరుగుతాయి. ఒకవేళ పొరపాటున గాజులు పగిలితే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. డస్ట్బిన్లో అస్సలే వేయకూడదు. ఇక అమావాస్య ముందు రోజున స్తోమత ఉన్నవారు 108 లేదా 54 లేదా 11 లేదా కనీసం 5 మంది ముత్తైదువులకు లక్ష్మీదేవి ఆలయంలో కానీ లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ గాజులను పంచిపెడితే చాలా మంచిది. అంత స్తోమత లేనివారు అమావాస్య ముందు రోజున ఒక తమలపాకులో డజను గాజులను పెట్టి ఆ గాజులను లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు కానీ శివపార్వతుల ఫోటో ముందు కానీ పెట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పసుపు కుంకుమలతో ఆ గాజులకు పూజ చేయాలి. అంటే పసుపు కుంకుమలను గాజులపై చల్లుతూ మంత్రం పఠించాలి. ఇలా పెట్టిన గాజులను మళ్ళీ 24 గంటల తర్వాత అంటే అమావాస్య రోజు తీసి సగం గాజులను మీరు వేసుకోవాలి. మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే ముత్తైదువులకు ఇవ్వాలి. తోటి కోడళ్ళు, వదినలు, అక్క చెల్లెళ్ళు ఇలా ఎవరికైనా సరే ఇవ్వవచ్చు. ఇలా ఈ చిన్న పని చేస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ గాజుల పరిహారాలను చేసి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.